వల్లభుల వారి ఆదేశం వచ్చింది. మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా అనుష్ఠానము పూర్తి చేసుకొని అప్పుడు గ్రంథ పారాయణంలోకి వెళ్దాం. గ్రంథ పఠనంలోకి. హరి ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः परमकल्पतं पराशरात् वन्दे सुखतातं तपोनिधिं शुक्लाम्बरधरं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात्।
వాసుదేవ. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము 23వ రోజు 16/7/2021 శుక్రవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీ వల్లభ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్న అవధములు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించ రాఘవరావు గారు సార్ లైన్ లో ఉన్నారా? రాఘవరావు గారు ఫోన్ వస్తే ఆన్సర్ చేస్తాం. ఓకే సార్, అలాగే. భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణానదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ క్రొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా ఆ సంస్థానము వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం మన బృందము ద్వారా జరుపబడుచున్న గ్రంథ పఠనము కార్యక్రమంలో పఠిస్తుండగా మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు తన్మయత్వముతో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధి పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలీనులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పి
రాఘవరావు గారు మీది మ్యూట్ పడింది సార్, తీయండి సార్. రాఘవరావు గారు మీది మ్యూట్ పడిపోయింది, మ్యూట్. రాఘవరావు గారు రాఘవరావు గారు అండి. హలో సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. వినపట్లేదు సార్ ఏమి. ఇప్పుడే మీరు వచ్చారు, ఆయన మ్యూట్ పడింది. ఆయన మీది మ్యూట్ చేయబోతుంటే పొరపాటు ఆయన చేయదేమో తెలియదు, ఆయన ఆగిపోయింది. మీరు మ్యూట్ చేసుకోండి. అట్లాగేనండి. రాఘవరావు గారు మీది మ్యూట్ పడిందండి. రాఘవరావు గారు ఫోన్ రమణ కుమార్ గారు మ్యూట్ చేసుకోండి, ఫోన్ చేస్తున్నారు. రాఘవరావు గారు మీది మ్యూట్ పడింది సార్, ఒక్కసారి ఆన్ చేసుకోండి. అలాగే చెప్తానండి. అవునండి, అవును సార్, చెప్తాను సార్. అలాగే ఓకే సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు వీడియో ఆన్ లో ఉంది సార్, మీరు ఆపేసేయండి వీడియో. ఓకే ఓకే, ఆడియో లేదు. రాఘవరావు గారు ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళా వస్తా అన్నారు. అదిగోండి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు వీడియో ఆపేసేయండి. ఓకే సార్, వీడియో ఆగిందిలేండి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు రాఘవరావు గారు మళ్ళా వస్తున్నారు, లెఫ్ట్ అయిపోయారు, మళ్ళా వస్తారు. ఓకే సార్, వచ్చింది సార్. కంటిన్యూ చేయండి సార్ రాఘవరావు గారు. రాఘవరావు గారు వినపడుతుందండి? ఓకే, వినపడుతుంది సార్. వినపడుతుందండి? హలో, వినపడుతుందండి, వినపడుతుంది. అలాగే సార్. ఇది 700 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథం. ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఎవరు చదివిన దాఖలాలు లేవు. 2001 సంవత్సరం నుంచి మాత్రమే ఈ పారాయణం జరుగుతూ ఉంది. అందువల్ల మనకి అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. ఇందులో స్వామి వారు ఇక్కడే కూర్చుని మనల్ని తమాషా చూస్తుంటారు. ఆయన శ్రీపాద శ్రీ వల్లభుల వారు ఊరికే కూర్చోరు, ఆయన మనల్ని అటు ఇటు చేస్తుంటారు. ఏం చేస్తారా వీళ్ళు అని కంగారు పడతారా, లేకపోతే ఆయనే చూసుకుంటాడులే అని నెమ్మదిగా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తారా లేదా అని చూస్తుంటారు అనమాట. కాబట్టి మనమే కంగారు పడొద్దు, అన్ని చక్కగా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. ఆయన ఉండగా ఇంకా మనకి అడ్డంకులు ఏముంటాయి? శ్రీపాద శ్రీ వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోహు వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాద వల్లభ గురోః కరకల్పవృక్షం
భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణ మాత్ర చితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి. శ్రీపాదవల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. గ్రంథ పఠనంలోకి వెళదాము. నిన్న అధ్యాయము 17 పూర్తి చేసుకున్నాం. ఈరోజు అధ్యాయము 18 రవిదాసును గురించిన వర్ణనము. నిన్న ఏం చేసాం? నామానందుల వారి దగ్గర అనుజ్ఞ తీసుకుని వారి ఆశీస్సులు పొంది కురుంగడ్డ వైపునకు ప్రయాణమయ్యాం. ఇప్పుడు కురుంగడ్డ వైపుకి వెళుతూ ఉన్నాం శంకర భట్టు గారితో పాటు. శ్రీపాదుల వారి దివ్య మంగళ దర్శనం వచ్చేసాం. ఇక నేను బ్రాహ్మణ ద్వయముతో కలిసి కురుంగడ్డ కురువాపురము చేరితిని. చేసాం. ఎప్పటి నుంచో 22 రోజుల నుంచి ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంకా ఎప్పుడు వస్తుందా కురువాపురం, ఇంకా ఎప్పుడు స్వామిని దర్శిద్దామా అని. ఇదిగో వచ్చేసాం ఇప్పుడు. నేను బ్రాహ్మణ ద్వయముతో కలిసి కురుంగడ్డ కురువాపురము చేరితిని. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు, ఆది మధ్యాంతరహితుడు, చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు కృష్ణా నదిలో స్నానమాచరించి ఒడ్డునకు వచ్చుచుండెని. దర్శించండి, ఆయన కనులారా దర్శించండి. కృష్ణా నదిలో స్నానమాచరించి ఒడ్డునకు వచ్చుచుండెని. ఇప్పటి వరకు మనం ఏంటి, ఎవరో చెప్తుంటే వింటూ వస్తున్నాం. ఎవరెవరో వాళ్ళ అనుభవాలు, వాళ్ళు శ్రీపాదుల వారితో ఉన్నటువంటి లీలలు అవన్నీ కూడా చెప్తూ ఉంటే వింటూ వచ్చాం. ఇప్పుడు కట్టెదుట కనిపిస్తున్నారు ఆయన దగ్గరకు వచ్చేసాం మనం. కృష్ణా నదిలో స్నానమాచరించి ఒడ్డునకు వచ్చుచుండెని. వారి దివ్య మంగళ స్వరూపము నుండి దివ్య కాంతులు వెదజల్లబడుచుండెను. వారి నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ కరుణ వెదజల్లబడుచుండెను. వారు నా సమీపమునకు వచ్చి పాద నమస్కారము చేసుకునుము అనేది. నేను శ్రీపాదములను స్పర్శ చేయునప్పుడు తమ కమండలము నుండి పవిత్ర ఉదకమును నా శిరస్సుపై చల్లిరి. నేను ఏమీనో మాట్లాడకుండగానే అతి తీయని కంఠస్వరముతో దివ్య శ్రీచరణుల వారు, నాయనా శంకర భట్టు, నీ అందలి ప్రేమాతిశయమున నిన్ను ఇచ్చటకు ఆకర్షించితిని అని పలికిరి. ఆ పలుకుల తీయదనమును, అపారమైన వారి కారుణ్యామృత దృష్టిని వర్ణించుటకు భాష చాలదు. సమస్త భువనములకును అభయప్రదానమునరింపగల సశక్తముగు అనంత శక్తి సంపన్నమైన వారి దివ్య హస్తమును నా మస్తకముపై నుంచిరి. నాలోని కుండలిని శక్తి ఒక్కసారిగా విజృంభించి నన్ను వివసుని చేసినది.
నా కంటి ఎదురుగానున్న సమస్త విశ్వమును అంతర్ధానమగునట్లు తోచినది. 1000 సముద్రములు ఒక్కసారిగా విజృంభించి నన్ను తమలో కలుపుకొనుటకు ప్రయత్నించుచున్నవా అన్నట్లు అనంత సత్తా యొక్క విద్యుదగ్ని నా నరములను దహించి వేయుచు మత్తెక్కించసాగినది. నా కన్నులు మూతపడినవి, హృదయ స్పందనము నాడి స్పందనము నిలిచిపోయినవి. నా మనస్సు నిర్వికారమై నిశ్చలత నుండి మహాశూన్యములో నిలిచినది. నా హృదయమునందలి చైతన్యము విశ్వమునందున్న అనంత చైతన్యములో కలిసిపోయినది. ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మ స్వరూపమున ఆనందమయ స్థితిలో నేను ఉన్నాను అను ఎరుక కలుగుచున్నది. మరి ఒక పర్యాయము ఆ నేను అనునది కూడా శాంతించి అవ్యక్తమైన దివ్యానంద స్థితిలో నుంటిని. ఆ స్థితిలో నాలో నుండి కోటాను కోట్ల బ్రహ్మాండములు సృష్టి స్థితి లయముల నొందుచున్నవను జ్ఞానము కలుగునప్పుడు నేను ఈ సర్వ చైతన్యమునకు అభిన్నుడనని తోచుచున్నది. ఈ నేను అనునది శమించినప్పుడు అవ్యక్తమైన దివ్యానందములో నుంటిని. ఇది అంతయును నాకు చిత్ర విచిత్రముగా నుండెను. అంతట శ్రీపాదుల వారే మహాప్రేమతో తిరిగి తమ కమండలములోని జలమును నాపై ప్రోక్షించిరి. నేను మామూలు స్థితికి వచ్చి తిని జగత్తునకు ఆది గురువులైన శ్రీ వల్లభ స్వామి 1000 తల్లుల ప్రేమను మరిపించడి కారుణ్యామృత దృష్టితో నా వైపు చూచుచూ మందహాసమును చేసిరి. మ్లేచ్ఛులకు శ్రీవారి దర్శనం. నాతో వచ్చిన బ్రాహ్మణ ద్వయమునకు శ్రీపాదుల వారితో మాట్లాడుటకు గాని వారి దివ్య శ్రీచరణములను స్పృశించుటకు గాని ధైర్యము చాలకుండెను. శ్రీపాదుల వారు నా వైపు చూచి, నీతో వచ్చిన ఈ 2 ఆగంతుకులు ఎవరు అని ప్రశ్నించారు. ప్రభు, దివ్య శ్రీచరణుల దర్శనము కోరి వచ్చిన ఈ 2 కూడా బ్రాహ్మణులే అని నేనంటిని. దానికి ఆ ప్రశాంత సుందరుడు, నాయనా, వీరు బ్రాహ్మణులుగా తోచుటలేదే, గోమాంస భక్షణ చేయు మ్లేచ్ఛుల వలె తోచుచున్నారు. యథార్థమును వీరినడిగి తెలుసుకొనవచ్చును అని. అంతటా బ్రాహ్మణులిద్దరును, అయ్యా, మేము బ్రాహ్మణులము కాము, మ్లేచ్ఛులమే, సందేహము లేదు అని ముసల్మానులు చదువు కల్మాను చదివిరి. శ్రీ వల్లభుల వారు క్షణ క్షణ లీలా విహారి, నేను నిర్ఘాంతపోయితనే. అంతటా మహాగురువులు శ్రీపాద శ్రీ వల్లభుడనడి పేరుతో మాయావేషమున సంచరించు జగత్ ప్రభు అయిన శ్రీ దత్తాత్రేయుల వారిని గుర్తించుట అనేక జన్మల పుణ్య ఫల భాగ్యము. గుర్తించిన తదుపరి ఆ భావము స్థిరమై వారి యందు భక్తి భావము సంపూర్ణముగా కలిగి ఉండుట మహాభాగ్యము. గోవునందు సకల దేవతలను ఉందరు. అట్టి గోవు లేని గృహము శ్మశానముతో సమానము. శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతయో ప్రీతిపాత్రులు. గోక్షీరము పుష్టిప్రదము తుష్టిప్రదము. బ్రాహ్మణ జన్మనెత్తి గోమాంసమును భక్షించువారు శిక్షార్హులు. యజ్ఞ యాగాదులందు మేకను బలి ఇచ్చుట కలదు. యజ్ఞ పశువైన ఆ మేకయే కాక దానితో రక్త సంబంధం గల అనేక మేకలు తమ నీచ జన్మము నుండి విముక్తమై ఉత్తమ జన్మల నొందును. శీఘ్రముగానే బ్రాహ్మణ జన్మ నొందును. యజ్ఞ పశువైన ఆ మేకను ఆ విధముగా ఉత్తమ జన్మల నొందింపగలిగినంత యోగ బలము తపోబలము యజ్ఞమును నిర్వహించు వారికి ఉండవలెను. ఆ విధమైన యోగి తపోబలములు లేక నామమాత్రముగా యజ్ఞమును నిర్వహించి మేకను బలి ఇచ్చిన మేకను చంపిన పాపము చుట్టుకొనును. ఆయా దేశ కాలములను బట్టి ధర్మ కర్మములు మారుచుండును. మ్లేచ్ఛుడైనను మహా తపస్శాలి అయిన ఎడల గోమాంస భక్షణ చేసినను అయ్యది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినది అయి గోవునకు దాని రక్త సంబంధము గల సంతతికి ఉత్తమ జన్మలను స్పందింప సాధ్యపడును. అట్లు కాని ఎడల మహాపాపము చుట్టుకొనును. అందువలన సాధారణ నియమముగా గోహింస మహాపాపమని నిర్దేశించబడినది.
కురుక్షేత్ర సంగ్రామమునకు ముందు కౌరవ పాండవులకు యుద్ధము చేయుటకు తగిన ధర్మక్షేత్రం ఎక్కడ లభించునాయని కృష్ణుడు వెదకెను. కృష్ణునకు అర్జునుడు తోడుండెను. ఒకనొక ప్రదేశం ముందు ఒక రైతు పొలంలోనికి నీరు పెట్టుచుండెను. ఆ రైతు నీటి ప్రవాహమునకు అడ్డుకట్ట వేయుటకు తగిన బండ కోసము వెదకుచుండెను. ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారమును కొని తెచ్చను. ఆహారమును భుజించిన రైతు తన వద్దనున్న కత్తితో కుమారుని శిరమును ఖండించి ఆ శిరమును అడ్డుకట్టగా వైచెను. నరకుచున్న తండ్రి గాని నరకబడి కుమారుడు గాని నరకుట అను క్రియ జరుగునప్పుడు ఎటువంటి భావోద్వేగములకు లోనుగాక నిర్వికారముగా ఉండిరి. సమాజ క్షేమమునకు ఆహారము కావలను. పంట పండించుట అనునది ఒక్కటే రైతు యొక్క దృష్టి. ఆ రైతు తన యొక్క ధర్మమును ఫలాపేక్ష రహితముగా నిర్వహించను. శ్రీకృష్ణుడు ఆ ప్రదేశమునే కౌరవ పాండవులకు రాబో కాలములో యుద్ధ క్షేత్రముగా ఉండదగిన ధర్మక్షేత్రముగా నిర్ణయించను. ఓయి నామమాత్ర బ్రాహ్మణులారా, మీకు గోమాంస భక్షణ చేయుట ఎంత మాత్రము సమర్థనీయము కాదు. అయితే పూర్వ పుణ్యవశమున మీ పితృదేవతల ప్రార్థనా బలము వలన విశేషించిన అవ్యాజ కారుణ్యము వలన మీరు మా దర్శన భాగ్యమును పొందగలిగితిరి. ఇది ఏ మహాభాగ్యముగా అపురూపమైన అదృష్ట ఫలముగా భావింపుడు. మీరు చేయు నమస్కారములను నేను స్వీకరింపను. నా పాదములను మీరు తాకవద్దు. నా కమండలమునందలి పవిత్ర జలమును మీ మీద ప్రోక్షించుట సాధ్యము కాని పని. మీరు వెంటనే ఇచ్చట నుండి బయలుదేరి మీ ఇచ్చ వచ్చిన చోట్లకు పొండు. మీకు అన్న వస్త్రములకు లోటు లేకుండా చూచేదను. మీరు మ్లేచ్ఛ వనితలను వివాహమాడి మ్లేచ్ఛ ధర్మమును అనుసరింపుడు. మీ చేత చంపబడిన గోవులు మీకు ఈ జన్మములోను జన్మాంతరములలోను సంతానమై జనించి మిమ్ములను అనేక రకములుగా హింసించుచు అత్యంత శ్రమతో మీరు సంపాదించిన కష్టార్జితమును యథేచ్ఛగా అనుభవించుచు సుఖించునుగాక. అయితే నా దర్శన భాగ్యమును పొందిన మీరు అనేక శతాబ్దముల తరువాత బడే బాబా, అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్ధులై నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అను పేరు కలిగిన విలక్షణ అవతారము చే ఉద్ధరింపబడెదరుగాక. మరాఠా దేశమందు శిథిలా గ్రామము గలదు. అది కాలాంతరమున సిద్ధ క్షేత్రమగును. అచ్చటనే మీకు సాయిబాబా లభించును. నా యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము. అది శిలాక్షరముల వలె మార్చుటకు వీలు లేనిది. తక్షణము ఈ ప్రదేశమును వీడిపోవలసినది అని వారిరువురిని ఆజ్ఞాపించింది. నేను శ్రీపాదుల వారు మాత్రమే ఉంటిమి. మనం కూడా ఉన్నాం అక్కడ. శంకర భట్టు, శ్రీపాదుల వారు, మనందరము ఆ శ్రీపాదుల వారి దివ్య మంగళ రూపాన్ని అలాగ చూస్తూ ఉన్నాం తదేకంగా తన్మయత్వంతో. ఇంతలో రవిదాసు నామాంతరము కలిగిన రజకుడు ఒకడు వచ్చాను. రవిదాసు పేరు గుర్తొచ్చిందా? తిరుమల దాసు కొడుకు. మనం కాణిపాకంలో వెళ్ళినప్పుడు తిరుమల దాసు రోజులు అక్కడ ఉండి మనం ఆ తిరుమల కుమారుడు రవిదాసు. నేను శ్రీపాదుల వారు మాత్రమే ఉంటిమి. ఇంతలో రవిదాసు అను నామాంతరము కలిగిన రజకుడు ఒకడు వచ్చాను. రవిదాసు శ్రీపాదుల వారికి పదే పదే నమస్కరించుచుండెను. కొంతసేపటి వరకు శ్రీపాదుల వారు వాని యందు నిర్లక్ష్యముగా నుండి, తదుపరి శ్రీపాదుల వారు వాని వైపు మందహాసము చేసిరి. దీనికి కారణమేమై ఉండునాయని నేను ఆలోచించసాగితిని. వారు చిరునవ్వుతో కరుణా దృష్టిని నా వైపు ప్రసరి నా భ్రూమధ్యమును గట్టిగా తాకిరి. అద్భుతము! నా మనోనేత్రములకు వింత దృశ్యములు కనబడసాగాను. వింత దృశ్యాలు అంటే మనకి వింత శబ్దాలు వినబడుతున్నాయి. మనకి ఆడియో ఆపేసేయండి అందరూ. ఆడియో ఆపేసుకుంటే మీకు చక్కగా వినిపిస్తుంది. లేకపోతే మీ నుంచి వచ్చే శబ్దాలే మీకు వినపడుతుంటాయి. నేను చదివేది మీకు వినపడదు.
మనం స్వామి దగ్గర ఉన్నాం. మనం భక్తులకు శ్రీపాదుల వారి అనుగ్రహములు. కురుంగడ్డ వైపునకు రవిదాసు పడవ నడుపుచుండెను. అంతకుముందు జరిగిందంతా ఈయనకి ఆ మనోనేత్రానికి ఆ దృశ్యాలన్నీ కనిపించినాయి అన్నమాట, దృశ్యమానంగా. శంకర భట్ కురుంగడ్డ వైపునకు రవిదాసు పడవ నడుపుచుండెను. ఆ పడవలో వేద శాస్త్రములను చక్కగా అభ్యసించిన పండితుడు ఒకడు ఉండెను. తాను బ్రహ్మజాతికి చెందిన వాడైన కారణమున ఇతరులు తన పడవలో ఎక్కిన ఎడల స్పృశ్యతా దోషము కలుగుననియు, అందుచేత తననొక్కడినే కురుంగడ్డకు తీసుకుపోవాలననియు ఆ పండితుడు చెప్పాను. అధిక మూల్యము చెల్లించవలసి ఉండునని రవిదాసు పలికెను. నేను మహాపండితుడను, శ్రీపాదుల వారి కడకు పోవచ్చున్నాను. ఆ స్వామి పండితుడే అయిన ఎడల నా విద్వత్తును గమనించి భూరి సంభావననిచ్చును. దాని నుండి నీకు మూల్యమును చెల్లించదనని ఆ పండితుడు పలికెను. రవిదాసు సరే అనెను. పడవ ప్రయాణము సాగుచుండెను. మాటల సందర్భమున రవిదాసుకు పురాణ ఇతిహాసముల గూర్చి కూడా ఏమీనూ తెలియదని పండితుడు గమనించి, ఓయి నా జన్మ చరితార్థము, పురాణ ఇతిహాసముల గూర్చి కించిత్తు కూడా పరిజ్ఞానం లేని నీ జన్మ 4 వంతులు వ్యర్థము అనెను. రవిదాసు మిన్నకుండెను. నదీ ప్రవాహము మిక్కుటముగా నుండెను. దానికి తోడు పడవలో రంధ్రము పడి నీళ్లు పడవలోనికి రాసాగెను. అయ్యా, మీకు ఈత వచ్చునా అని రవిదాసు అడిగాను. పండితుడు ఈత రాదనెను. అంతటా రవిదాసు, నాకు ఈత వచ్చును, మీకు ఈత రాదు, అందువలన మీ జీవితము 100కి 100 వ్యర్థమే అనెను. రవిదాసు శ్రీపాద శ్రీవల్లభుల నామమును ఉచ్చరించుచు నదిలోనికి దూక ప్రయత్నించుచుండెను. కండ్లకు మిరుమిట్లు గొలుపు దివ్య కాంతి నదీ మధ్యమున గోచరించెను. అది అంతయును శ్రీపాదుల వారి మహిమయని రవిదాసు తలంచెను. నీరు పడవలోనికి ప్రవేశించుచుండెను. అయితే అదృశ్య హస్తమేదో ఆ నీటినంతను బయటకు పారబోయుచుండెను. ఇద్దరును శ్రీపాదుల వారి దర్శనమునకు వచ్చిరి. రవిదాసు ఇంతకు పూర్వము శ్రీపాదుల వారికి ఎప్పుడు నమస్కరించినను వారు నిర్లక్ష్య ధోరణితో తిరస్కరించుచుండిరి. కాని ఈనాడు మాత్రము రవిదాసు నమస్కరించినప్పుడు ప్రసన్న వదనముతో మందహాసము చేసిరి. రవిదాసుతో వచ్చిన పండితుని మాత్రము నిర్లక్ష్యముగా చూసిరి. శాస్త్ర చర్చను కోరిన పండితుడు నోటి మాట రాక నిలుచుండెను. శ్రీపాదుల వారు, ఓరి పాండిత్య గర్వముతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయేతివి. మహాపండితుడవై ఉండి సద్వంశమున జన్మించి పుణ్యమును సముపార్జించుకున్నటకు బదులుగా పాపమును మూటగట్టుకొనుచుంటివి. కట్టుకున్న మహా ఇల్లాలను క్షోభ పెట్టితివి. సుఖముగా కాపురము చేసుకొనుచున్న ఒకానొక రజకుని ఇల్లాలని భర్త నుండి బలవంతముగా విడదీసి నీ ఉంపుడు గత్తిగా చేసుకుంటివి. ఆ రజకుని భార్య విధి లేని పరిస్థితులలో నీ ఉంపుడు గత్తిగా మారినందులకు నీకు శరీరమును అప్పగించినను మనస్సులో నిన్ను నిరంతరము శపించుచునే ఉన్నది. నీ భార్య అయిన ఆ సద్బ్రాహ్మణి తన సంసారము చట్టుబండలైనందులకు మానసికముగా చెప్పరాని క్షోభ నొందుచున్నది. అన్నింటినీ గమనించుచున్న నేను ఈ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించితిని. ఈ రోజు నీ జాతకము ప్రకారము మరణము లిఖించబడి ఉన్నది. నీకు ప్రస్తుతము మరొక 3 వర్షములు ఆయుష్ను ప్రసాదించుచున్నాను. నీవు స్వగృహమునకు పోయి గతములోని దురాచార ప్రవర్తనమును మార్చుకొనుము. లేకపోయిన ఎడల నీ కర్మకు నిన్ను వదలి వేసేదను. నీవు పండితుడవే, సందేహము లేదు. నీ విద్వత్తునకు సంభావన నియమందువా, లేక మరో 3 వర్షములు ఆయుష్ను ఇయ్యమందువా? తక్షణమే సమాధానం. రాఘవరావు గారు మ్యూట్ పడింది సార్ మీకు మళ్ళా. రాఘవరావు గారు, రాఘవరావు గారు మీది మ్యూట్ లో పడిందండి.
రాఘవరావు గారు రాఘవరావు గారు అండి. మ్యూట్ మ్యూట్ పడింది సార్. మ్యూట్ పడింది. అలాగే అండి. ఓకే. వస్తున్నారండి, రాఘవరావు గారు వస్తున్నారు. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. రాఘవరావు గారు వచ్చారు. రాఘవరావు గారు. హలో. ఓకే సార్, వినబడుతుంది సార్. వినపడుతుందండి. కంటిన్యూ చేయండి సార్. అది 3 మళ్ళా ఇక్కడ ఆయుష్ పెంచమంటావా లేదా అని అడుగుతున్నారు. అది అక్కడి నుంచి కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ చేయనండి. ఏమండి? చేయండి సార్. చేయండి. కొంచెం వెనక్కి వెళ్ళి చదువుతాను. అవునండి. అది ఆయుష్ మంచి 3 ఏళ్ళు మళ్ళా ఆయుష్ పెంచమంటావా లేదా అని అడుగుతున్నారు. అక్కడి నుంచి శ్రీపాదుల వారు ఓరి పాండిత్య గర్వముతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయేటివి. మహాపండితుడవై ఉండి సద్వంశమున జన్మించి పుణ్యమును సముపార్జించుకొనుటకు బదులుగా పాపమును మూటగట్టుకొనుచుంటివి. కట్టుకున్న మహా ఇల్లాలను క్షోభ పెట్టితివి. సుఖముగా కాపురము చేసుకొనుచున్న ఒకనొక రజకుని ఇల్లాలని భర్త నుండి బలవంతముగా విడదీసి నీ ఉంపుడు గత్తిగా చేసుకుంటివి. ఆ రజకుని భార్య విధి లేని పరిస్థితులలో నీ ఉంపుడు గత్తెగా మారినందులకు నీకు శరీరమును అప్పగించినను మనస్సులో నిన్ను నిరంతరము శపించుచునే ఉన్నది. నీ భార్య అయిన సద్బ్రాహ్మణి తన సంసారము చట్టుబండలైనందులకు మానసికముగా చెప్పరాని క్షోభ నొందుచున్నది. అన్నింటినీ గమనించుచున్న నేను ఈ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించి తిని. ఈ రోజు నీ జాతకము ప్రకారము మరణము లిఖించబడి ఉన్నది. నీకు ప్రస్తుతము మరొక 3 వర్షములు ఆయుష్ను ప్రసాదించుచున్నాను. నీవు స్వగృహమునకు పోయి గతములోని దురాచార ప్రవర్తనమును మార్చుకొనుము. లేకపోయిన ఎడల నీ కర్మకు నిన్ను వదలి వేసెదను. నీవు పండితుడవే, సందేహము లేదు. నీ విద్వత్తునకు సంభావన నీయమందువా లేక మరో 3 వర్షములు ఆయుష్ను ఇయ్యమందువా? తక్షణమే సమాధానమియ్యవలసినది అని అడిగిరి. సర్వజ్ఞ మూర్తి అయిన శ్రీపాదుల వారి వచనములు విన్న తదుపరి పండితుడు నోటి మాట రాక మూగవాని వలె నుండెను. వాని హృదయంలో తన ఆయుష్ పెరుగవలననడి కోరిక ఉండెను, కానీ నోట మాట రాలేదు. శ్రీపాదుల వారే, నీ హృదయమునందలే కోరికను అనుసరించి నీకు ఆయుర్దాయమును పెంచుచున్నాను.
నీవు ఉంపుడు గత్తిగా చేసుకున్న రజక వనిత వచ్చే జన్మలో నీ భార్య కావలసి ఉన్నది. కానీ ఈ జన్మములోనే ఆమెను నీ దానిగా చేసుకుంటివి. ఏ జన్మములోని ధర్మములు ఆ జన్మమునకే పరిమితములు. నీవు ఆ నియమమును ఉల్లంఘించితివి. వచ్చే జన్మమున ఆ రజక దంపతులు మహారాజ భోగములను అనుభవించెదరు. నీవు నపుంసక జన్మ నుండి ఆ రజక వనితకు సేవలు చేయుచు కర్మ ఫలమును అనుభవించెదవు. నీవు ఈ 3 వర్షములలోనూ కొన్ని సత్కర్మలాచరించిన అన్న వస్త్రములకు లోటు లేకుండా రజక వనిత వద్ద సేవ చేసుకునేదవు. దుష్కర్మలను ఆచరించిన రజక దంపతుల సేవ చేయుచు శ్రమకు తగ్గ ఫలితము లేక నానా యాతనలను అనుభవించెదవు. మరణము నొందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రవిదాసునకు నీ యొక్క సమస్త పుణ్యమును చెందును. ఆ పుణ్యఫలముగా అతడు సాక్షాత్ దత్తావతారమైన నన్ను సేవించుకొనగలడు. నీవు శీఘ్రముగా ఈ పుణ్య భూమి నుండి వైదొలగవలసినది అని ఆజ్ఞాపించింది. ఆ పండితుడు వెడలిపోయెను. రవిదాసు శ్రీపాదుల వారి దుస్తులను ఉతుకుటయు, ఆశ్రమ ప్రాంగణమును శుభ్రపరచుటయు మొదలగు సేవలను చేసుకొనుచుండెను. శ్రీపాదుల వారు నది స్నానానికి వచ్చినప్పుడల్లా రవిదాసు శ్రీ గురుదేవులకు సాష్టాంగ నమస్కారము చేసుకొనేవాడు. శ్రీపాదుల వారు ప్రసన్న వదనముతో వాని నమస్కారములను స్వీకరించేవారు. రవిదాసునకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండెను. శ్రీపాదుల వారు సర్వాంతర్యామి గనుక వారికి చేసిన నమస్కారమునకు ప్రతిగా అనేక వందల మంది చేత నమస్కరించబడి మహాయోగము కలుగునని తన తండ్రి చెప్పి ఉండెను. అయితే ఈ నమస్కారములను వారు అంగీకరించినప్పుడు మాత్రమే ఈ మహాయోగము కలుగునని కూడా తన తండ్రి చెప్పి ఉండెను. రవిదాసు తన నమస్కారములను శ్రీపాదుల వారు అంగీకరించుట వలన అమితానందముతో నుండెను. రవిదాసు ఒకానొక దినమున ఒక మహారాజు సుందర యువతీ జనముతో కలిసి జలక్రీడలాడుటను గాంచి తను కూడా మహారాజు జన్మనెత్తినా బాగుండునని మనస్సున తలంచెను. శ్రీపాదుల వారు నదీ స్నానమునకు పోవునప్పుడు వారితో సంభాషించు సందర్భంన ఈ విషయము చర్చకు వచ్చి, రవిదాసునకు యవన వంశముందు వైఢూర్య నగరమున జన్మించున్నట్లు వారు వరదానము సంగిరి. తాము నృసింహ సరస్వతి అవతారమందు వానికి దర్శన భాగ్యమిచ్చిదమని అభయమొసంగి వాని వంక ఒక వింతైన నవ్వుతో చూచిరి. రవిదాసు అక్కడికక్కడే మరణించును. నా మనోనేత్రములకు అగుపడి ఈ వింత దృశ్యములను చూచుచూ నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. నేను స్వస్థుడనైనంతనే శ్రీపాదుల వారు నా వంక చూసి మందహాసము చేసిరి. ఇప్పటి వరకు ఏంటనమాట, అతను ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు ఆయన శంకర భట్టు. ఇప్పుడు నేను స్వస్థుడనైనంతనే శ్రీపాదుల వారు నా వంక చూసి మందహాసము చేసిరి. క్షణ క్షణ లీలా విహారి అయిన శ్రీ గురుదేవులను ఎంతని ప్రస్తుతించగలము? ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులైన తమ భర్తలతో అక్కడికి వచ్చిరి. కన్యల తల్లిదండ్రులు కొందరు తమ బిడ్డలకు యోగ్యమైన వరులను కోరి అచ్చటికి వచ్చిరి. వారందరికీ శ్రీ గురుదేవులు పసుపు కొమ్ములను పంచిపెట్టుచుండిరి. అందరూ మహదానందముతో అచ్చట నుండి వెడలుచుండిరి. వల్లభేషునకు శ్రీపాదుల కృపతో అక్షయ పాత్ర అనుగ్రహం. ఇంతలో ఒక యువ బ్రాహ్మణుడు అచ్చటికి వచ్చెను. ధూళి దుహసరిత దేహముతో నుండెను. అతడు కాశ్యపస గోత్రీకుడు, ఆపస్తంభ సూత్రుడు. వల్లభేశ్వర శర్మ అనునది అతని నామధేయము. పీఠికాపుర అగ్రహారం నుండి వచ్చినవాడు. శ్రీపాదుల వారు పీఠికాపురమునందలి తన ఆత్మీయులను పేరు పేరున అడిగి వారి క్షేమ సమాచారములను తెలుసుకొనెను. సర్వజ్ఞులైన వారికి ఇది ఒక రకమైన వినోదము మాత్రమే. మధ్యాహ్న భిక్షకు ఎందరెందరో భక్ష్య భోజ్యములను తెచ్చిరి. ఇంతలో ఏదో అందుకొనుచున్నట్లు తమ దివ్య హస్తములను పైకి చాచిరి. ఒక పెద్ద వెండి పాత్ర నిండుగా ఖీర్ అనబడు పాయసం అందుండెను. అచ్చట సమావిష్టులైన శిష్యగణములకు దాన్ని పంచిపెట్టవలసినదని శ్రీపాదుల వారు నన్ను ఆదేశించిరి. ఎంతమందికి పంచినను పాత్ర యందు పాయసము మాత్రము నిండుగానే ఉండెను.
తన శిష్యులు తెచ్చిన భక్ష్య భోజ్యములను కృష్ణానదిలో వేయవలసినదని ఆజ్ఞాపించింది. ఈ కార్యము రవిదాసుకు అప్పగించబడెను. నదిలోని జలచరములకు కూడా స్వామి ప్రసాదము వితరణ గావించబడెను. శ్రీపాదులు వల్లభేశుని తమ దగ్గర కూర్చున్నామనిది. వల్లభేశుని ప్రక్కనే నేను కూర్చుంటిని. నా ప్రక్కన సుబ్బಣ್ణ శాస్త్రి అను కన్నడ బ్రాహ్మణుడు కూర్చుండెను. ఒక పేద బ్రాహ్మణుడు తన కన్యకు మంచి సంబంధమును కుదర్చమని స్వామిని ప్రార్థించెను. అంతటా శ్రీపాదుల వారు, నేనుండగా నీకు భయమెందులకు, పాపము ఉన్న చోటనే భయముండును. ఈ వల్లభేశుడే నీకు అల్లుడు. సుబ్బಣ್ణ శాస్త్రి పౌరోహిత్యము వహించును. వల్లభేశుని పితృదేవతలు చాలా ఆగ్రహముగానున్నారు. పితృదేవతల శాపముండుట జీవితానికి మంచిది కాదు. పితరులకు శ్రాద్ధాది కర్మలు సభక్తికముగా చేసేటి పిండ ప్రదానములు మాత్రమే వారికి చేరును. అన్యథా వారికి చెందవు. అందువలన గరుడ పురాణోక్త మంత్రములు చదివి ఆ తరువాత మాత్రమే వివాహ మంత్రములను చదువవలెను. మాంగళ్య భాగ్యము కొరకు పసుపు కొమ్మును స్వీకరించవలసినది. ఈ రోజున మీకందిన ప్రసాదము మహా దుర్లభమైనది. పీఠికాపురమునందలి మల్లాది వారు, పైండా వారు, వత్సవాయు వారు నాకు నైవేద్యముగా పాయసమును చేసిరి. దానినే నేను మీకు పంచితిని. బ్రహ్మ రాక్షసులు, మహాపిశాచములు అను మహాదుష్ట శక్తుల వలన పీడింపబడు వారికి తక్షణమే ఈ ప్రసాదము వలన బాధ నివృత్తి కలుగును. దారిద్ర్య దుఃఖములో మ్రగ్గడి వారికి ఈ ప్రసాద స్వీకారానంతరము సంపద అభివృద్ధి చెందును అని తెలిపిరి. ఈ దివ్య భాషణము చేయు సందర్భమున శ్రీపాదుల వారి చెక్కెళ్ల నుండి అశ్రువులు జాలువారినవి. దగ్గుత్తిగా చెందిన గొంతుతో శ్రీపాదుల వారు, మల్లాది వారి, పైండా వారి, వత్సవాయి వారి వంశములతోనూ నాకున్న రుణానుబంధము కాలాతీతం. వారి వాత్సల్య భక్తికి నేను పరవశించెదను. నాకేదైనా తినుటకు దొరకునేమో అని నేను వారి వంట ఇళ్లలోనికి సూక్ష్మ రూపంలో యథేచ్ఛగా పోవచుందును. వారే కాదు, ఎవరైనను సరే నన్ను వాత్సల్య భక్తితో ఆరాధించిన వారి ఇండ్లయందు నేను పసి బాలుడనై తిరుగుచుందును. నా అడుగుల సవ్వడి వారి హృదయములలో సదా ప్రతిధ్వనించును. రాత్రి వేళలయందు కురుంగడ్డలో నా అనుమతి లేకుండా ఎవ్వరునూ ఉండరాదు. ముక్తిని కాంక్షించి బ్రహ్మరాక్షసులు, మహాపిశాచములు మహా ఆర్తితో ఆక్రందన చేయుదురు. నేను వాటిని మృంగివేసి వాటికి సవ్యములైన నవ్యములైన విముక్త దేహములను ప్రసాదింతును. దేవతలు, గంధర్వులు, యక్షులు, అదృశ్య శక్తులు, మహాపదార్థమునకు చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగ్యము పొందుకొరకై వచ్చెదరు. మహాసిద్ధులు, మహాయోగులు, శతాబ్దముల తరబడి తపస్సమాధులలోనున్న మహాపురుషులు నా దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యముల కొరకు తహతహలాడుతూ వచ్చెదరు. మీరు ఆనందముగా ఏరు దాటిపోవలసినది. నా ఆజ్ఞ అనుల్లంఘనీయము అని ఆజ్ఞాపించరు. మేము ఏరు దాటి ఏవలి ఒడ్డున ఉన్న పల్లెను చేరితిమి. కన్యాదాత స్వగృహమందు వధూవరులను కూర్చుండబెట్టి సుబ్బಣ್ణ శాస్త్రి మంత్రములను చదువుచుండెను. శాస్త్రికి వివాహ మంత్రములే తెలియను గాని ప్రేత సంస్కార కర్మల గురించి ఆయా మంత్రముల గూర్చి తెలియదు. పైగా వధూవరులను కూర్చుండబెట్టి అటువంటి మంత్రములను చదువుట గురించి వినను లేదు, కనను లేదు. శ్రీపాదుల వారిని ధ్యానించి సుబ్బಣ್ణ బ్రహ్మస్థానమున కూర్చుండెను. అతని నోట అప్రయత్నముగా మంత్రములు వెలువడుచుండెను. అది సుబ్బಣ್ಣకే ఆశ్చర్యము. ఈ తంతు పూర్తయిన తదుపరి వివాహ మంత్రములతో వారికి వివాహము జరిపించబడెను. మంగళ సూత్రమునకు బదులుగా పసుపు కొమ్ము కట్టబడెను. కన్యాదాత నిర్ధనుడు, వరుడు కూడా నిర్ధనుడే.
వివాహ సందర్భముగా వచ్చిన బ్రాహ్మణ్యము వివాహము సంప్రదాయబద్ధముగా జరుగకపోవటచే నిందించి పరిణయ వేదిక నుండి నిష్క్రమించిరి. వల్లభేసునకు తల్లియు తండ్రియు కూడా లేరు. కన్య తల్లిదండ్రులను, వరుడును, పురోహితుడును, నేనును కలిపి 5 మాత్రమే. ఆ తరువాత నవ దంపతులతో కలిసి మేము శ్రీపాదుల వారి దర్శనమునకు పోయితిమి. శ్రీ స్వామి మమ్ము ఆశీర్వదించి ఆనందపరచిరి. అందరినీ కొంతసేపు ధ్యానస్థులై తన సన్నిధిలో ఉండవలసినదని వారు సెలవిచ్చిరి. నేను ధ్యానస్థుడను కాగానే నాకు వల్లభేసుని భవిష్యత్తు గోచరించను. వల్లభేసుడు పసుపు వర్తకము చేయుచుండెను. తనకు వ్యాపారమున లాభము వచ్చిన ఎడల కురువాపురము పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలనని నిశ్చయించుకునెను. శ్రీపాదుల అనుగ్రహమున అతడు విశేష ధనమును సంపాదించెను. అయితే మురొక్కు తీర్చుటను వాయదా వేయుచుండెను. ఇంతలో శ్రీపాదుల వారు కురుంగడ్డలో అంతర్హితులై గుప్త రూపమునందున్నారు. కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకలు మాత్రం ఉన్నవి. అతడు ధనమును తీసుకుని కురుంగడ్డకు వచ్చుచుండగా 4 దొంగలు యాత్రికుల వేషమున ఇతనితో కలిసి వచ్చి వల్లభేసుని వధించినారు. అతడు తన తల నరకబడు సమయంలో శ్రీపాద వల్లభులను స్మరించెను. శ్రీపాదుల వారు త్రిశూలధారి అయిన యతి రూపంలో వచ్చి 3 దొంగలను వధించెను. 4వ వాడు తానెన్నడూ దొంగతనము కూడా చేయలేదనియు, ఈ 3 దొంగలను మార్గమధ్యంలో తనని కలిసినారనియు, ప్రలోభపరిచిడి వారి మాటలకు లోనై వారితో కుమ్ముక్కైనాననియు, తనను రక్షింపవలసినదనియు వేడుకొనెను. దయాంతరంగులైన గురుదేవులు వానికి అభయమిచ్చి కొంచెం విభూతిని ప్రసాదించి వల్లభేసుని శరీరంపై చల్లమనియు, వాని తలను మొండెమును అతికించవలసినదనియు ఆజ్ఞాపించారు. శ్రీవారి అమృత దృష్టి వలన వల్లభేసుడు పునరుజ్జీవితుడయ్యను. ఆ దొంగ వలన జరిగిన వృత్తాంతమంతైను వల్లభేసుడు తెలుసుకొనెను. వానికి కలిగిన ఆనందాశ్చర్యములకు అంతులేదు. శ్రీపాదుల దర్శన భాగ్యం తనకు లభించనందుకు పరితపించెను. వల్లభేసుని మూలమున తనకు శ్రీపాదుల దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతయో సంతసించెను. వల్లభేసుడు తన తప్పు తాను తెలుసుకొనెను. 1000 మంది బ్రాహ్మణ్యమునకు అన్న సంతర్పణ చేయు శక్తి తనకు చాలా కాలం క్రిందటే కలిగినది. ఈనాటి తన స్తోమతలో 4000 మందికైనను సునాయాసముగా అన్న సంతర్పణ చేయగలడు. తను అనవసర కాలయాపన చేసి ఇక్కట్లను కొని తెచ్చుకున్నందులకు ప్రతిగా 4000 మంది బ్రాహ్మణ్యమునకు కురుంగడ్డలో అన్న సంతర్పణ చేయించెను. శ్రీపాదుల విరాట్ స్వరూపము. కొంతసేపైన తదుపరి కండ్లు తెరవవలసినదని శ్రీపాదులు ఆజ్ఞాపించారు. తదుపరి శ్రీపాదుల వారు, మా సన్నిధిలో కారణము లేని కార్యము జరుగదు. సృష్టి విధానము చిత్ర విచిత్రముగా ఉన్నది. నిరాకారుడనైన నేను నరాకారము ముందునకు వచ్చుట కడు చోద్యం. నిర్గుణుడనైన నేను సగుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యం. అసలు పరిమితులు అవధులు లేని నేను పరిమితులతో అవధులతో ఉన్నట్లు మీకు అనుభవం ఒకట వింతను గొలుపు విషయం. సర్వశక్తులను నా కరస్థమై ఉన్నవి. ఈ అనంత కోటి బ్రహ్మాండమునందలి ప్రతి అణువులోనూ ఉన్నవాడిని నేనే. అణువును కలిపి ఉంచెడి సంకల్ప స్వరూపము నేనే. అణువును విడగొట్టగలిగి నూతన సృష్టి రచనకు రంగము సిద్ధము చేయు ప్రళయకాల రుద్రుడను నేనే. ఇది జ్ఞానమని ఇది అజ్ఞానమని మీకు బోధ చేయుచు సర్వజీవులను అనేక విధముల మాయలలో పడద్రోసి వినోదించుచు ఆర్తితో పిలిచినప్పుడు సహస్ర బాహువులతో మిమ్ములను ఆదుకొని సంరక్షించు అనాది తత్వమును నేనే.
అన్ని జీవులలోనూ నేను నేను అని తోచుచున్న అసలు సిసలైన నేనును నేనే. అటువంటి నాలో సర్వశక్తిత్వము, సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామిత్వము లేకున్న ఎడల మీరు ఆశ్చర్యపోవలయునే కాని అవి మీకు వ్యక్తమై అనుభవమునిచ్చుచున్నప్పుడు మీరు ఆశ్చర్యపోవలసినది ఏమున్నది అని సెలవిచ్చిరి. పరబ్రహ్మ స్వరూపులైన శ్రీ గురుదేవులు ఈ ప్రకారముగా చెప్పుచుండ ఎచ్చటి నుండి ఓ ఘంటానాదము వినబడినది. అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆ ఘంట శ్రీచరణముల మ్రోలవాలినది. కొద్ది క్షణముల అనంతరము అందరూ చూచుచుండగా అది అంతర్హితమైనది. స్త్రీలయందు శ్రీపాదుల వారి మాతృభావన. శ్రీపాదులు ఇట్లనిది: ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము సద్యఫలములను ప్రసాదించు మహా అవతారము. మా నామస్మరణ చేయకుండగా ఏ అవధూత కూడాను పూర్ణ సిద్ధిని పొందజాలడు, యోగ విఘ్నములను జయించలేడు. ఓయి వల్లభేశ వినుము. నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమున కాలము చేయగా నీ నలుగురు పినతండ్రులు నిన్ను అనేక రకముల అగచాట్లకు గురి చేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారిగా చేసిన వైనము మాకు అవగతమే. వారి సంతానము కూడా నీ యందు వైరభావమును కలిగి ఉన్న విషయము కూడా మాకు అవగతమే. చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారెదరు. నీవు కురుంగడ్డకు వచ్చు సందర్భమున నిన్ను వధించి నీ ధనమును తస్కరించుటకు యోచించెదరు. నీవు మా స్మరణ చేసిన ఎడల మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలముతో 3 దొంగలను వధించెదము. 4వ వాడు స్వల్ప దోషి గనుక విడిచిపెట్టెదము. శ్రీపాదుల వచనములను విని వల్లభేశుని భార్య కండ్ల నీరు పెట్టుకొనుచున్నది. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి: అమ్మా, శ్రీపాద శ్రీవల్లభుడనైన నేను ప్రతి స్త్రీ అందును నాకు జన్మనిచ్చిన అఖండ సౌభాగ్యవతి సుమతి మహారాణినే చూచుచుందును. ఆ మహా తల్లి ఒడిలో నేను ఎప్పటికీ పసిబిడ్డనే. నీవు దుఃఖింపకుము. నేనిచ్చడి ఈ పసుపు కొమ్మును భద్రపరచుకునుము. నీకు సర్వ శుభములను అది ప్రసాదించును. నీవు సుమంగళిగానే జీవించదవు. మా శాసనము శిలాశాసనము. ఈ సృష్టిలోని ఏ శక్తికి కూడా దానిని మార్చుటకు సాధ్యము కాదు. నాకు గాయత్రి మంత్రోపదేశమును చేసిన నా మొదటి గురువైన మా తండ్రి గారి పేరు చిరస్థాయిగా చేయదలంచితిని. అందులకు మా తండ్రి గారి పేరులోని నరసింహ శబ్దమునకు సరస్వతి తోడై నృసింహ సరస్వతి అను పేర మా తదుపరి అవతారము ఆవిర్భవించనున్నది. మా తాతగారైన బాపనార్యుల రూపమును కూడా చిరస్థాయిగా చేయదలంచితిని. దానికి ప్రతిగా నృసింహ సరస్వతి అను ఆ రూపము ముమ్మూర్తుల మా తాతగారి రూపమునే పోలియుండును. మా తాతగారు నా 2వ గురువు. వారి వద్దనే వేద విద్యను గ్రహించితిని. మీరిప్పుడు చూచిన ఈ ఘంట ఒకప్పుడు మా తాతగారింట నుండెడిది. అది నా సంకల్పమున సాధకులను అనుగ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును. అది భూమి లోపలి పొరలలో నుండి కూడా ప్రయాణించుచుండును. భూమిపై పొరలలో నుండి కూడా ప్రయాణించగలదు. శంకర భట్టు, నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము తెలుగు ప్రతిలోని జయ సంఖ్యారూపమైన 18వ అధ్యాయము పీఠికాపురము చేరు సందర్భమున ఆ గంట తిరిగి పీఠికాపురము చేరును. ఈ గంట అనేక ఆకారములు మారి పరిమాణములు మారి నా సంకల్పము ప్రకారము నడచుకును. మా తాతగారి స్వగృహమున నా పేరిట మహా సంస్థానం ఏర్పడును. నా ప్రేమకు గుర్తుగా జయ జయ ధ్వాన రూపమైన ఘంటను పీఠికాపురము పంపించదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 18వ అధ్యాయంలో ఆయన దర్శనమైందనమాట మనకి. ఇంకా మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. ఈసారి దీని గురించి కొంత వివరం మనకి శాస్త్రి గారు చెప్తారు. ఇంకా మనం ఇది ముగించబోయే ముందు ఆయనని దర్శించిన ఆనందంతో
పాపనారులు ఎట్లాగైతే ఆనందంతో సిద్ధమంగళ స్తోత్రాన్ని పాడారో మనం అది పాడుకుని తర్వాత కార్యక్రమంలోకి వెళదాం. శ్రీ అప్పల లక్ష్మీ నరసింహరాజా శ్రీ అనంత విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీ రాఖీధర శ్రీపాద శ్రీ రాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ సవేతృకాఠక చయన సవేతృకాఠక చయన పుణ్యఫల సవేతృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ దోపాతి దేవులక్ష్మీ దో చౌపాతి దేవులక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణీ రాజమాంబసుత పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అర్పణమస్తు. శ్రీపాద శ్రీవారికి